ఈరోజు కథ కృష్ణ ముకుంద మురారి. రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. వైజాగ్ ఒక 3 అంతస్తుల బంగ్లా. అపర్ణ, అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా, అసలే అవతల అబ్బాయి వాళ్ళు బయలుదేరారంట అన్నాడు శ్రీనివాసరావు కంగారుగా. అబ్బా, మీరేం టెన్షన్ పడకండి, మీరు చెప్పినట్టుగానే అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అమ్మాయి కూడా పైన రెడీ అవుతుంది అంది అపర్ణ చిరునవ్వుతో. తన ఒక్కగానొక్క గారాల కూతురికి పెళ్లి చూపులు కావడంతో శ్రీనివాసరావు గారు ఊరికే టెన్షన్ పడిపోతున్నారు. ఎందుకంటే తనకు తన కూతురంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆమెని ఇంకొక ఇంటికి పంపించాలంటే ఎందుకో తెలియకుండానే కంగారు ఆగట్లేదు శ్రీనివాసరావుకి. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా అన్న పిలుపు విని భార్యాభర్తలు ఇద్దరు గుమ్మం వైపు చూశారు. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ మహేంద్ర వర్మ కుటుంబ సమేతంగా విచ్చేశారు. నిజానికి వాళ్ళది హైదరాబాద్ అయినప్పటికీ తెలిసిన స్నేహితులు ఈ సంబంధం గురించి చెప్పడంతో అమ్మాయిని చూడ్డానికి వైజాగ్ వచ్చారు. రండి, లోపలికి రండి అంటూ ఆత్రంగా ఆహ్వానించాడు శ్రీనివాసరావు. కాసేపటికి అందరూ హాల్లో ఆసీనులు అయ్యారు. బావుగారు, మా కుటుంబం గురించి మా గురించి మీకు కొత్తగా చెప్పక్కర్లేదు అనుకుంటా. మేము కుటుంబ విలువలు బాగా పాటిస్తాం. అందుకే ఎంత సంపాదించినా, స్థాయిపరంగా ఎంత ఎదిగినా అందరూ ఉమ్మడిగా ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఈయన మా నాన్నగారు సిద్ధార్థ వర్మ, అమ్మగారు లక్ష్మమ్మ, వీడు నా చిన్న కొడుకు మహదేవ్ వర్మ మరియు చిన్న కోడలు శ్రీవల్లి. ఈమె నా భార్య వరలక్ష్మి. ఇక మీకు కాబోయే అల్లుడు నా పెద్ద కొడుకు, ఇంకాసేపట్లో వస్తాడు. ఇదే మా కుటుంబం అంటూ పరిచయం చేశాడు మహేంద్ర వర్మ చిరునవ్వుతో. అంతా బాగానే ఉంది, కానీ బావగారు, పెద్దవాడు ఉండగా చిన్నబ్బాయికి ముందు పెళ్లి చేయడం ఏంటి అర్థం కాలేదు అన్నాడు శ్రీనివాసరావు చిరునవ్వుతో. ఓహో అదా, మీకు తెలిసిందే కదా బావగారు, ఈ రోజుల్లో పిల్లలు సంబంధాలు చూసి చేసేంత అవకాశం పెద్దవాళ్ళకి ఎక్కడ ఇస్తున్నారు. వాళ్ళే వాళ్ళకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేస్తారా చస్తారా అని అడుగుతున్నారు. ఆ కోవకు చెందిందే ఇది కూడా. మా పెద్దోడు పెళ్లికి ఇంకా టైం కావాలి అని చెప్పడం వల్ల ముందుగా వీడికి చేసేశాం అంతే అన్నాడు మహేంద్ర వర్మ. ఆ మాట వినగానే మహదేవ్ మరియు శ్రీవల్లి మొహాలు చూసుకొని కాస్త సిగ్గుపడ్డారు. మరో 10 నిమిషాలకి ఇంటి ముందు ఒక బెంజ్ కార్ వచ్చి ఆగింది. అందులోంచి ఓ 6 అడుగుల ఆజానుబాహుడు హుందాగా దిగాడు. అతనే మహేంద్ర వర్మ పెద్ద కొడుకు, ప్రస్తుతం వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి మురారి వర్మ. అతని కండలు తిరిగిన శరీరానికి వైట్ కలర్ షర్ట్ విత్ జీన్స్ టక్ వేసుకోవడంతో ఇంకాస్త అందం పెరిగింది. షర్టు జేబులో హ్యాండ్ కర్చీఫ్, చేతికి రోలెక్స్ వాచ్ పెట్టుకొని స్టైల్గా ఇంట్లోకి వచ్చాడు. తల్లికి తండ్రికి మధ్య సోఫాలో కూర్చున్నాడు మురారి. వీడే నా పెద్ద కొడుకు మురారి వర్మ అంటూ పరిచయం చేశాడు మహేంద్ర వర్మ. అపర్ణ, వెళ్ళి అమ్మాయిని తీసుకురా అంటూ పురమాయించాడు శ్రీనివాసరావు. అవసరం లేదన్నయ్య గారు, మేమంతా ఫోటో చూశాం కదా, మాకు బాగా నచ్చింది. ఏరా నాన్న, నువ్వేదైనా అమ్మాయితో మాట్లాడాలి అంటే పైకి వెళ్ళి మాట్లాడేసిరా అంది వరలక్ష్మి చిరునవ్వుతో. కమాన్ మమ్మీ, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, పర్సనల్ లైఫ్కి సంబంధించినంత వరకు డెసిషన్స్ అన్నీ పూర్తిగా మీవే. మీకు నచ్చితే నాకు నచ్చినట్టే, ఇంకా చూడక్కర్లేదు అన్నాడు మురారి సీరియస్గా. మనకు అభ్యంతరం లేకపోయినా అమ్మాయికి ఉంటుంది కదా, ఒకసారి వెళ్ళి మాట్లాడేసిరా నాన్న అన్నాడు సిద్ధార్థ వర్మ. తాతయ్య కూడా చెప్పడంతో కాదనలేక మేడపైకి వెళ్ళాడు మురారి. పైన గదిలో పట్టు చీరలో రెడీ అయి పెళ్లి కొడుకుని చూడడానికి కంగారుగా వెయిట్ చేస్తుంది శ్రీనివాసరావు గారి ఒక్కగానొక్క కూతురు ముకుంద. గాలితో ఊసులాడుతున్న నల్లటి కురులు, చూడగానే ఎవరినైనా ఆకర్షించే అందమైన ముఖారవిందం, కాళ్ళు చేతులకు ఎర్రటి పారాణితో ఓ చిన్న సైజు మహారాణిలా ఉంది ముకుంద. ఎక్స్క్యూజ్ మీ అన్న మురారి పిలుపుతో వెనక్కి తిరిగి చూసింది ముకుంద. మొట్టమొదటిసారిగా ఒకరినొకరు చూసుకోవడంతో కొద్దిసేపు అలా మౌనంగా ఉండిపోయారు. కాసేపటికి వాస్తవం అర్థమై సిగ్గుపడుతూ ఆహ్వానించింది ముకుంద. కింద పెద్దవాళ్ళంతా మాట్లాడి రమ్మని పంపించారు, కానీ నిజానికి నాకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో ఏమీ తెలియదు. ఎందుకంటే నేను ఒక అమ్మాయిని ఇలా పర్సనల్గా రూమ్లో కలవడం ఇదే ఫస్ట్ టైం అన్నాడు మురారి సీరియస్గా చూస్తూ.
నాకైతే మిమ్మల్ని ఫోటోలో చూసినప్పుడే చాలా నచ్చేశారు. కానీ ఇలా ఎదురుగా ఉంటే మిమ్మల్ని చూస్తూ మాట్లాడలేకపోతున్నాను. మరి మీ సంగతేంటి? నేను మీకు నచ్చానా అని అడిగింది ముకుంద సిగ్గుపడుతూ. ఆల్రెడీ చెప్పాను కదా, నాకు ఇలాంటి వాటిలో సెలెక్ట్ చేసి డెసిషన్ తీసుకోవడం రాదు. అందుకే పెళ్లి విషయం కంప్లీట్గా ఫ్యామిలీ మెంబర్స్కే వదిలేశాను. వాళ్లకు మీరు నచ్చారంటే నాకు కూడా నచ్చినట్టే అన్నాడు మురారి చిరునవ్వుతో. మురారి మొహంపై చిరునవ్వు చూసేసరికి ముకుంద కూడా ఆనందంతో నవ్వేసింది. ఇద్దరూ తమ తమ ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కాసేపటికి కిందికి వచ్చి పెద్దవాళ్లకు తమ నిర్ణయం చెప్పేశారు. దాంతో ఆనందంగా పంతులు గారు ముహూర్తాలు చూడసాగారు. అయ్యా, వివాహానికి మరో 3 నెలలు గడిస్తే తప్ప మంచి ముహూర్తాలు లేవు. మీరు సరే అంటే ఫిక్స్ చేస్తాను అన్నాడు పంతులు గారు. సరే, అలాగే కానివ్వండి అంటూ అందరూ ఒప్పుకోవడంతో పంతులు గారు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆపై కాసేపు మంచి చెడు మాట్లాడుకొని వర్మగారి కుటుంబం తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. సమయం మధ్యాహ్నం 12 గంటలు. వర్మగారి కుటుంబం తిరిగి ఇంటికి చేరుకున్నారు. రే మహా, నేను ఫ్రెష్ అయి వస్తాను, నువ్వు కూడా రెడీగా ఉండు అన్నాడు మురారి సీరియస్గా. ఎక్కడికి వెళ్తున్నారా ఇద్దరు అని అడిగింది వరలక్ష్మి అర్థం కాక. ఎక్కడికేంటి మమ్మీ, ఆఫీస్కి అన్నాడు మహదేవ్. ఇప్పుడే కదా జర్నీ చేసి వచ్చాం, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా, వచ్చిన వెంటనే ఆఫీస్కి వెళ్ళాలా అని అడిగింది వరలక్ష్మి కోపంగా. మమ్మీ, పర్సనల్గా మీరు ఎన్ని చెప్పినా నేను వింటాను, కానీ ప్రొఫెషనల్ లైఫ్లో మాత్రం నాకు నచ్చినట్టుగానే చేస్తాను. ఇందులో ఎవరు ఏం చెప్పకండి అన్నాడు మురారి. అది కాదు నాన్న, నీకు పెళ్లి కుదిరింది కదా, కాస్త అమ్మాయితో మాట్లాడడం, చాటింగ్ చేయడం లాంటివి చేస్తూ తనతో టచ్లో ఉంటే బాగుంటుందిరా అంది వరలక్ష్మి. పెళ్లికి ఇంకా 3 months టైం ఉంది. ఈలోగా మేము మాట్లాడుకోవడానికి చాలా టైం దొరుకుతుంది. దానికోసం ఆఫీస్ని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు మురారి. మురారి ప్రవర్తన గురించి తెలుసు కాబట్టి ఇంట్లో ఎవరు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, మురారి మరియు మహదేవ్ ఆఫీస్లో పిఏ పోస్టుకు ఇంటర్వ్యూ చేయడానికి రెడీ అయ్యారు. రేయ్, నీ ప్లానో కరెక్టే అంటావా అని అడిగాడు మురారి అనుమానంగా. ఇంతకంటే పర్ఫెక్ట్ ఐడియా ఇంకొకటి నీ దగ్గరే ఉందా అని అడిగాడు మహదేవ్. లేదులే, కానీ సరే నువ్వు చెప్పినట్టుగానే చెయ్యి అంటూ తన కుర్చీలో కూర్చున్నాడు మురారి. హాఫ్ శారీలో స్కూటీ పార్క్ చేసి ఆ ఆఫీస్ ముందు దిగింది ఒక అమ్మాయి. చందమామను తలపించే మొహం, నక్షత్రాల వెలుగంతా తనలోనే ఉందేమో అనిపించే కళ్ళు, పువ్వు తాకిన కందిపోతాయేమో అన్నట్టు ఉండే పెదాలు, పగటిని కూడా చీకటిగా మార్చే ఉన్న నల్లటి కురులు, పసిడి కూడా చిన్నబోయే మేనిఛాయ. ఆ అమ్మాయి పేరే కృష్ణవేణి. ఎలాగైనా ఉద్యోగం తనకి రావాలని ఇష్టదైవాన్ని మొక్కుకొని లోపలికి వెళ్ళింది కృష్ణ. ఆఫీస్ గేటు దగ్గర డబ్బు కట్ట కింద పడి ఉండడం చూసి షాక్తో అవి తీసింది. చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో బయటకి వెళ్ళి ఎండలో నీరసంగా కూర్చున్న ఒక ముసలావిడకి ఇచ్చేసింది. చల్లగా ఉండు తల్లి అని ఆవిడ దీవించడంతో నవ్వుకుంటూ తిరిగి ఆఫీస్కి వచ్చేసింది. తను వచ్చేసరికి గేట్ దగ్గర అడ్డంగా నిల్చున్న మహదేవ్ను చూసి ఆగిపోయింది. ఏయ్, అదేంటి అంత డబ్బు ఆవిడకిచ్చేశావు అని అడిగాడు మహదేవ్ అర్థం కాక. ఆ డబ్బు నాది కాదు అంది కృష్ణ చిరునవ్వుతో. నిజమే కావచ్చు, అలా అని దొరికిందంతా ఇచ్చేస్తావా అన్నాడు మహదేవ్ ఆశ్చర్యంగా. పరల సొమ్ము పాము వంటిది, కష్టపడకుండా వచ్చినది ఏది మనతో శాశ్వతంగా ఉండదు, అందుకే ఆవిడకి ఇచ్చేశాను. పాపం ఎవరో దురదృష్టవంతులు పోగొట్టుకున్నట్టున్నారు. వాళ్ళకి ఈ డబ్బు దక్కకపోయినా కనీసం ఈ పుణ్యమైనా దక్కుతుంది కదా అని చెప్పి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది కృష్ణ. మురారి క్యాబిన్కి వెళ్ళి మే కమిన్ సార్ అని అడిగింది కృష్ణ వినయంగా. ఎస్ కమిన్ అంటూ తలెత్తి చూసిన మురారి దేవకన్యలా ఉన్న కృష్ణ వంక ఆశ్చర్యంతో చూశాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు అంది కృష్ణ అర్థం కాక. హా, ఏం లేదు, నువ్వు ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యావు, రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేయ్ అన్నాడు మురారి చిరునవ్వుతో. ఈసారి షాక్ అవ్వడం కృష్ణ వంతయింది. అదేంటి సార్, నన్నింకా ఇంటర్వ్యూ చేయలేదు, కనీసం నా సర్టిఫికెట్స్ కూడా చూడలేదు, అప్పుడే ఎలా సెలెక్ట్ చేసేశారు అంది కృష్ణ కంగారుగా.
జాబ్కి అప్లై చేసినప్పుడు మీ సర్టిఫికెట్ చూసే ఇంటర్వ్యూకు పిలిచి ఉంటారు కదా, ఇక ఇప్పటి ఇంటర్వ్యూ సంగతి అంటారా, అది ఆల్రెడీ బయట నువ్వు వచ్చినప్పుడే అయిపోయింది అన్నాడు మురారి నవ్వుతూ. మీరు చెప్పేదేంటో నాకు అర్థం కాలేదు సార్ అంది కృష్ణ అయోమయంగా. వెరీ సింపుల్, మా ఆఫీస్లో పనిచేయాలంటే టాలెంట్తో పాటు క్యారెక్టర్ కూడా ఉండాలి. అందుకే కావాలని మేమే అందరికీ కనిపించేలా నేలపై డబ్బు పడేసి ఎవరి న్యాచురల్ క్యారెక్టర్ ఏంటో తెలుసుకొని సెలెక్ట్ చేయాలనుకున్నాం. ఇందాక నువ్వు బయట చేసింది చూశాక మేమనుకున్న కాన్సెప్ట్ ప్రకారం నిన్ను సెలెక్ట్ చేశాం అంతే అన్నాడు మురారి చిరునవ్వుతో. మురారి మాటలు వినగానే కృష్ణకు చాలా కోపం వచ్చింది. సో క్యారెక్టర్ తెలుసుకోవడం కోసం నాకంటే ముందు వచ్చిన వాళ్ళకి ఇలాగే పడేసి ఉచితంగా డబ్బులు ఇచ్చేశారన్నమాట అంది కృష్ణ సీరియస్గా చూస్తూ. ఆఫ్కోర్స్ వాళ్ళంతా అత్యాశతో డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు, అందుకే సెలెక్ట్ కాలేదు. నువ్వు పరాయి వాళ్ళ డబ్బు కోసం ఆశపడలేదు కాబట్టి సెలెక్ట్ అయ్యావు అన్నాడు మురారి సీరియస్గా. నాకంటే ముందు ఎంతమందిని ఇంటర్వ్యూ చేశారు అని అడిగింది కృష్ణ సూటిగా. నీతో కలిపి ఓ 15 మంది ఉండొచ్చు, అయినా అవన్నీ నువ్వెందుకు అడుగుతున్నావు అన్నాడు మురారి అర్థం కాక. అంటే 15 సార్లు మిమ్మల్ని కరుణించి ఈ స్థాయిలో నిలబెట్టిన ధనలక్ష్మిని మీరు చేతులతో మీరే నేల మీద పడేశారన్నమాట. చూడండి సార్, మీకు బ్యాంకులో దాచుకోలేనంత డబ్బుంటే బయట సహాయం కోసం ఎదురు చూసే అనాథలు, ఆకలితో అలమటించే అభాగ్యులు చాలామందే ఉన్నారు. ఈ విసిరేదేదో వాళ్ళకి దానం చేస్తే మీరు ఈ స్టేజ్కి రావడానికి లైఫ్లో చేసిన 1-2 పాపాలున్నా ఆ పుణ్యఫలంతో కొట్టుకుపోతాయి. అంతేగాని మీ బ్రెయిన్ పవర్ ప్రూవ్ చేసుకోవడానికి లక్ష్మీ స్వరూపమైన ధనాన్ని నోట్ల కట్టల్లా విసిరేయకండి. మీరు నిజంగా ఒక మనిషి క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇన్ని తిప్పలు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ కూర్చొని ఒక 10 నిమిషాలు ఓపెన్గా మాట్లాడితే చాలు, ఎవరేంటో ఈజీగా అర్థమవుతుంది అంది కృష్ణ కోపంగా చూస్తూ. కృష్ణ ఎంతలా తిడుతున్నా ఆ మాటలేవి మురారి చెవికి ఎక్కడం లేదు. ఎందుకంటే మురారి ధ్యాసంతా కోపంలో మరింత క్యూట్గా మారిపోయిన కృష్ణ మొహంపైనే ఉంది. నిజానికి మీరు చేసిన పనికి నేను ఈ ఉద్యోగం చేయకూడదు, కానీ చాలా నష్టపోయి నన్ను సెలెక్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మీది మీకు ఇవ్వడానికైనా ఈ జాబ్కి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది కృష్ణ. కృష్ణ వెళ్ళగానే మహాదేవ్ లోపలికి వచ్చాడు. ఏంట్రా ఈ అమ్మాయి అచ్చం నీలా మాట్లాడుతోంది, ఐడియా చెప్పగానే నువ్వు ఏమన్నావో ఎగ్జాక్ట్గా అవే మాటలు చెప్పింది అన్నాడు మహాదేవ్ ఆశ్చర్యంగా. లైఫ్లో మనీ విలువ, కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా అలాగే మాట్లాడుతారు అన్నాడు మురారి చిరునవ్వుతో. అంటే నాకు వాటి విలువ తెలియదనా అన్నాడు మహాదేవ్ ఉక్రోషంగా. ఇప్పుడేంటి, నువ్వు ఈ ఐడియా నాకు చెప్పినప్పుడే నీకు వాటి వాల్యూ తెలియదని నాకు అర్థమైంది అని చెప్పి నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు మురారి. జాబ్ వచ్చిన ఆనందంలో స్కూటీ స్టార్ట్ చేసింది కృష్ణ. తన ఫోన్ రింగ్ కావడంతో స్కూటీ సైడ్కి ఆపి లిఫ్ట్ చేసింది. హలో కిట్టు డార్లింగ్, ఏం చేస్తున్నావే అంది ముకుంద ఉత్సాహంగా. ఇప్పుడే ఒక ఆఫీస్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సెలెక్ట్ అయ్యా, అదే జోష్లో ఇంటికి వెళ్తున్నా బంగారం అంది కృష్ణ చిరునవ్వుతో. నీకో విషయం తెలుసా, ఈరోజు నాకు పెళ్లి చూపులు జరిగాయి. ఇంకో 3 నెలల్లో నాకు పెళ్ళి అంది ముకుంద ఆనందంగా. ఓహో, గ్రేట్ న్యూస్. ఇంతకీ అబ్బాయి బాగున్నాడా అంది కృష్ణ. మన గ్లామర్ గురించి తెలిసిందే కదా, దానికి మ్యాచ్ అయ్యే కటౌట్ లేకపోతే అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తానా? కుర్రాడు కత్తిలా ఉన్నాడే, అందుకే చూడగానే ఓకే చెప్పేశా. ఫోటో పంపిస్తా చూడు అంది ముకుంద నవ్వుతూ. వద్దులేవే తల్లి, అసలే అబ్బాయి బాగున్నాడు అంటున్నావు. నీలాగే నాకు కూడా బాగా నచ్చేశాడనుకో, నీ పెళ్లి కంటే ముందు అతనితో నా పెళ్లి అయిపోతుంది అంది కృష్ణ నవ్వుతూ. అమ్మో నిజమే, అసలే నువ్వు కంత్రిదానివి. నా వుడ్బీ ఫోటో నీకు చూపించకపోవడమే మంచిది, డైరెక్ట్గా పెళ్లిలోనే చూపిస్తాను అంది ముకుంద నవ్వుతూ. సరే, తర్వాత మాట్లాడతాను, డ్రైవింగ్లో ఉన్నాను అంది కృష్ణ. ఓకే, పెళ్ళికి మాత్రం 4 రోజుల ముందే రావాలి, లేకపోతే నేను పెళ్ళి ఆపేస్తాను అంది ముకుంద. ఓకే మహాతల్లి, అలాగే అని చెప్పి నవ్వుతూ ఫోన్ పెట్టేసింది కృష్ణ.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.